హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబెత్తిని. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ హ్యాపీ దివాళీ. మీలో ఎవరికైనా నోములు ఉన్నాయా దివాళీకి? మాకైతే ఉన్నాయి, కేదారేశ్వరిది. సో ఎవ్రీ ఇయర్ లేకపోతే కుదిరినప్పుడల్లా కంపల్సరీ నోములకైతే వెళ్తామన్నమాట. మా విలేజ్ లో ఉంటది, కానీ ఈసారి అయితే కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నాము. ఎందుకు అంటే మెయిన్ రీజన్ జాబ్సే అన్నమాట. అది ట్యూస్డే రోజు వచ్చింది నోములు. సాటర్డే సండే మండే ఏమో, మండే వరకు వీళ్ళకి హాలిడేస్ ఉండే, ట్యూస్డే ఇంకా ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి వెళ్ళలేకపోయాము. ప్రజెంట్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి మా హస్బెండ్ అయితే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. అది కూడా ఒక రీజనే అన్నమాట. ఇంతకీ మీరు మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్స్ లో అయితే చెప్పండి. మేమైతే ప్రస్తుతానికి ముగ్గురమే ఉండే అప్పుడు, కాబట్టి మార్నింగే పూజ చేసుకొని మంచి ఇల్లంతా క్లీన్గా నీట్గా క్లీన్ చేసుకొని వంట చేసి ఏదైనా స్వీట్ చేసి పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళినాము. ఈవినింగ్ అయితే దీపాలు పెట్టడానికి అన్నీ రెడీ చేసుకొని నేనైతే బూరెలు చేశాను. సో ఎందుకు చేశాను అనేది వీడియోలో మీరు ముందు చూస్తారు. ఇంకా వెయిట్ చేపియడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేనే చెప్పేస్తాను. సో మా అన్నయ్య వాళ్ళు అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మా అన్నయ్య వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారని. సో ఇక్కడ దీపాలు అన్నీ వెలిగించుకొని ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మేమైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో శారీ కట్టుకున్నాను, కానీ ఫుల్ సర్ది దగ్గు ఉండేవరకు అంత చాత నవ్వలేదన్నమాట. అందుకని చెప్పి ఇలా చుడిదార్ వేసుకున్నాను. ఈ చున్నీ అయితే ఎప్పటి నుంచో దాచిపెట్టుకుంటున్నా, ఇప్పుడు ఈ డ్రెస్ మీదకి కుదిరింది. అది చాలా బాగా కనిపిస్తుంది కదా. సో ఫైనల్లీ అయితే మేము బండి మీద వెళ్ళట్లేదు, ఎందుకంటే చాలా మంది క్రాకర్స్ కాలుస్తారు కదా, అందుకని చెప్పి మేమైతే క్యాబ్ లో వెళ్తున్నాం అనమాట. భలే వేసిందిరా, బాగా వేసిందా? మరి దాంతో కొనుక్కొచ్చి నా మాత్రం ఉండేవారా? బాలీవుడ్ హీరో చిన్నారా, భలే వేసింది. ఎత్తుకొచ్చి ఇలా కూడా ఉన్నాయా? తర్వాత ఫస్ట్ దేవుని మొక్క లాగా పెట్టు. ఆడుకోని రా బాబు, కొట్టుకోకుండా ఇద్దరు. మా బాబీ కూడా మేము వస్తున్నామని చెప్పి చాలా వెరైటీస్ చేసిందనమాట. చాలా హ్యాపీ. అమ్మో ఫుల్ వెరైటీ చేసింది కదా బాబీ. గులాబ్ జామ్ ఎలా వేస్తావా? అన్న ఇల్లానే వేస్తావా? బూర పెట్టు. కాలిందా? నువ్వు పెట్టావా? ఏమన్నావు అవి? మధ్యాహ్నం చామగడ్డ పులుసు అన్నం అంతే. ఇప్పుడు స్వీట్ చేసా, కూరలో ఇప్పుడే వేసా సాయంత్రం. మా ఆయన చాలా అందంగా ఉన్నారు. అది టప్పుకన్నా అనుకో, చేతిలో చెయ్యి ఊగుతుంది అని ఒకసారి అప్పుడు తెలిసేస్తుంది. చెయ్యి పోయినాక మరి చెప్తే వింటలేదు కదా. ఏంటిదిరా అది? అగ్గి పెట్టరా అది?
పాంబిలలు పేలుస్తావు కొంచెం. రేయ్ మధ్యలో విసిగించినావు అనుకో. ఇప్పుడు రాయకాల తెగ ఆడేది తెలిసి ఈ పాంబిళ్ళలు ఓ బుస్సు అంటారు అది. తెగ వేస్తున్నారు. సైడ్కి పెట్టానేమో. ఇచ్చేదాన్ని దానికి ఇప్పుడు క్రాకర్స్ హంగామా స్టార్ట్. హ్యాపీ దివాలి. కట్ట పెట్టు. ఏం కాదు తీరా. సర్కిల్ పెడుతున్నా, ఇక ఫుల్ సర్కిల్ పెడుతున్నా. సర్కిల్ చూసినావా? హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాలి. హ్యాపీ దివాళీ. బాగుంది గులాబ్ జామ్. అయ్యో అయిపోయింది. అయ్యో సర్వచ అయిపోతాను. చాలా చిన్న అయ్యో ఏమైంది? సరే దూరం రా. అన్నించమ్మా బాబీ. హరి ఈడ పెడుతుంది. అమ్మ వస్తుందిరా కాళ్ళకి. అదే సినిమాలే, పవన్ కళ్యాణ్ సినిమాలే. సో ఆ డ్రెస్తో చున్నీ కింద ఎక్కడ మంటకి మళ్ళీ అంటుకుంటుందని చెప్పి భయం వేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. సో ఈ డ్రెస్లో అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కదా. మా చెర్రీ అయితే వాడు ప్యాంట్ షర్ట్ వేసుకున్నా అని నేను కూడా అదే వేసుకుంటా అని చెప్పి ఆ డ్రెస్ ఇప్పేసింది. కొంచెం ఫొటోస్ తర్వాత మళ్ళీ అదేదైనా అంటుతుంది అని చెప్పి నేనే తీసేసిన అనమాట. నేనైతే చిన్నప్పటి నుంచి అసలు ఎక్కువ క్రాకర్స్ కాల్వాను, నాకు అంత నచ్చది అన్నమాట. ఓన్లీ కళ్ళతో చూసి ఎంజాయ్ చేయడం వరకే. ఇంకా అంతకు మించి పెద్ద పెద్ద క్రాకర్స్ అయితే నేను అస్సలు కాల్వలేను, నాకు చాలా భయం వేస్తుంది అనమాట. మెల్లరా అన్నయ్య పేలుతుంది. చెరి చోల్ మస్కో, చెరి చోల్ మస్కో. ఇది పేలేదే కావచ్చు అన్నయ్య. ఇట్లా పూసి పేలుతారేమో. చెరి ఇట్లా రావే పిల్ల. కాము ఇట్లా
వెరైటీ నేను చోటు మూసుకోలే జంప్ ఈ చెరి పక్కన జంప్ చెప్పు అక్కడ జంప్ చేయండి పో పో పట్టుకోపో చెరి ఇటు ఇటు వెళ్తా చెర్రీ అది వెళ్తా నా మీద వేసి వచ్చిండవు మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ దివాళీ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోస్ కూడా చూడండి.